ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకు ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు, పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం కుంభరాశి వారికి 10వ తారీఖు ఆగస్టు నుండి 16వ తారీఖు ఆగస్టు వారికి వారఫలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంటుందో, అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలియజేయాలి. తప్పకుండా రాజీ గారు అడుగుతున్నారు అందరి తరపున. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా ఉంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు, పాజిటివ్ ఎనర్జీ బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంది తల్లి. గురుగారు, అలాగే వాళ్ళ ధనస్థానం కానీ కుటుంబ స్థానం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? కుంభరాశి వాళ్ళందరికీ మంచి ధన యోగం ఉంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. అనేక రకాలుగా ధన సంపాదన కాకుండా పిల్లల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం, కుటుంబాన్ని చాలా బాగా చూసుకోవడం అద్భుతంగా ఉంది. గురుగారు, అలాగే వాళ్ళ తండ్రి తరం నుంచి వచ్చే ఆస్తులు కానీ, కోర్టు విభేదాలు, పోలీస్ కేసులు అలాంటివి ఏమన్నా ఎలా ఉంటాయి వాళ్ళకు? బాగుంటాయి. తండ్రి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, గురువు గారి సపోర్ట్ ఉంది, అత్తగారి మామగారి సపోర్ట్ ఉంది. కోర్టు కేసులు గొడవలు ఏమీ ఉండవు. చాలా సంతోషంగా ఆనందంగా ఈ వారంలో వాళ్ళ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సు వల్ల అదృష్టవంతులు అవుతారు. ఏమీ ఇబ్బంది లేదు. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఏ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది
అది ప్లస్ ఇప్పుడున్న బిజినెస్ వాళ్ళకి మంచి కలిసి వస్తుందా, కొత్త బిజినెస్ పెట్టాలంటే ఇది అనుకూల సమయమేనా, కొంచెం తెలియజేయండి. అమ్మ, కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే గురువు పంచమంలోకి వచ్చాడో ఇంకా అద్భుతం అనమాట. పట్టిందల బంగారం. మీరు వ్యాపారంలో బాగా రాణిస్తారు, వ్యాపారంలో బాగా పుంజుకుంటారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలకు అనుకూలత ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అనేక రకాల విద్యా సంస్థలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుంభరాశిలో ఉన్న వాళ్ళు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ వారం. జాబ్ ఎలా ఉంటుంది కుంభరాశి వారికి? కొత్త జాబ్ దొరికే అవకాశం ఉందా? లేదమ్మా. ఉన్న జాబ్ లో మంచిగా పొజిషన్ వచ్చే అవకాశం ఉందా? అదే, కుంభరాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి కుజుడు అష్టమంలో పడ్డాడు. అష్టమంలో పడితే ఇంకేమన్నా ఉందా అండి? కాబట్టి బాగా ఉద్యోగంలో ఇబ్బంది, అనుకున్న సమయానికి ఇంటర్వ్యూ సక్సెస్ కాకపోవటం, లేదా ప్రమోషన్లో అనుకున్న స్థాయిలో రాకపోవటం, ఇంక్రిమెంట్లు రాకపోవటం, వీసా ట్రై చేస్తే రాకపోవటం, అవన్నీ కాకుండా వీళ్ళకి ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఇక్కట్లు ఉంటాయన్నమాట. పెద్దల గొడవలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా బ్రహ్మాండంగా మీ ఉద్యోగం మీరు చేసుకోండి. ఇప్పట్లో మీరు ఉద్యోగాలు మారాల్సినటువంటి ఆలోచనలు చేయొద్దు అని చెప్పేసి కుంభరాశి వాళ్ళకు చెప్పాలి. అలాగే భార్య భర్త స్థానం, ప్రేమికులు, అది వాళ్ళది ఎలా ఉంటుంది? పొజిషన్ బాగుంటారు? ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, లేనిపోని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి అనుకూలత లేదు. ముఖ్యంగా ప్రేమికులకు కూడా అంతగా సఖ్యత లేదు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. వాళ్ళకు ఈ వారం వాళ్ళ ఇల్లు కొనాలనుకున్న, భూములు, కారు అలా తీసుకోవాలనుకున్న అలా కలిసి వస్తుంది అంటారా? తప్పకుండా. కుంభరాశి వాళ్ళందరికీ ఈ వారంలో మంచి విలువైన ఆస్తులు సంపాదిస్తారు. లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అలాగే తల్లి ఆశీస్సుల వల్ల మీరు అన్ని పనులు సులువుగా హ్యాపీగా చేస్తారు. వాహనాలు, భూములు, ఇతరత్ర అన్ని కూడా కొనడానికి చాలా బాగుంది. ఆరోగ్యం రీత్యా ఎలా ఉంటుంది కుంభరాశి వారికి? ఆరోగ్యపరంగా అమ్మ, వీళ్ళకి సోమ, మంగళ, బుధవారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా జలదోషం అంటే జలుబు, ఎక్కువ కఫాలు, ఇవన్నీ ఇబ్బందులకు అవకాశం ఉంది. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారం వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అంటారా? తప్పకుండా అమ్మా. ఈ వారంలో వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులన్నీ బాగున్నాయి. పరిహారం ఏమన్నా ఉంటే చెప్పరా వారికి? గ్రహాలు బాలేవంటున్నారు. చూడండి, కుంభరాశి అంటే శని అధిపతి, ఏలినాడు శని ఉంది కాబట్టి రోజు శని మంత్రం 19 సార్లు చదువుకోవటం మామూలే. అలాగే ఈ వారంలో కుజుని యొక్క స్థితిని బట్టి చూస్తే కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ కుజుడి కోసం తప్పకుండా పరిహారం చేయాలి. సూర్యగ్రహం కూడా 6వ ఇంట్లో ఉండి భార్యాభర్తల మధ్య ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి సూర్యగ్రహానికి పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే శుక్రుడు యోగిస్తున్నాడు, చంద్రుడు బాగానే ఉన్నాడు. అలాగే గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి. ఇప్పుడు అనుకూలత లేనిది మెయిన్గా కుజుడు, అష్టమంలో సూర్యుడు. సో ఈ గ్రహాలకి వీళ్ళు పరిహారం చేసుకుంటే మంచిది తల్లి. ఏ గుడికి వెళ్తే బాగుంటుంది? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. లేదా వీళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుకోవటం, ఆదిత్య హృదయం చదువుకోవటం చాలా మంచిది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. విన్నారు కదా ప్రేక్షకులు? మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారిని కన్సర్న్ కండి. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.